Hello all, my name is Kaushal Kotturi. Welcome to Acquisia Tech Day 17 of Python. Thank you so much for coming here. Let's dive into the video. మనం ఒక టాస్క్ సాల్వ్ చేస్తున్నాం. సాల్వ్ చేసే టైంలో ఒక కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడేంటి? మన దగ్గర రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఆ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి టాస్క్ని గివ్ అప్ చేసేసి వెళ్ళిపోవడం. లేదు అంటే ఆ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ని మనకు అనుకూలంగా మార్చుకొని ఆ టాస్క్ని కంప్లీట్ చేయడం. గివ్ అప్ చేసి వెళ్ళిపోతేనేమో లూజర్ అంటారు. మనకు అనుకూలంగా మార్చుకొని ఆ టాస్క్ కంప్లీట్ చేస్తేనేమో అచీవర్ అంటారు. మనం మన ప్రోగ్రామింగ్లో ఎప్పుడు కూడా అచీవర్ లాగానే ఉండాలి కదా. కౌశలేంది పైథాన్ చెప్పమంటే ఫిలాసఫీ చెప్తుండ అనుకుంటుర్రా? నేను చెప్పబోయేదానికి దీనికి సంబంధం ఉంది, అందుకే చెప్పిన. ఆ సంబంధం ఏందో చూద్దాం రండి. ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే మనం యూజర్ దగ్గర నుంచి వాళ్ళ ఫాదర్ మంత్లీ ఇన్కమ్ ఎంతనో యాక్సెప్ట్ చేయాలి. అట్లనే వాళ్ళ మదర్ మంత్లీ ఇన్కమ్ ఎంతనో యాక్సెప్ట్ చేస్తాం యూజర్ దగ్గర నుంచి. యాక్సెప్ట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? టోటల్ ఫ్యామిలీ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేయాలి. టోటల్ ఫ్యామిలీ ఇన్కమ్ అంటే అప్పుడు ఏమైపోతుంది? ఫాదర్ ఇన్కమ్ ఎంతైతే ఉంటుందో అది ప్లస్ మదర్ ఇన్కమ్ ఎంతైతే ఉంటుందో అది కలిపితే వాళ్ళ టోటల్ ఫ్యామిలీ ఇన్కమ్ వస్తుంది కదా. వాళ్ళ ఇంట్లో ముగ్గురే ఉన్నారు అనుకుందాం. వాళ్ళ ఫాదర్ మదర్ వర్క్ చేస్తారు, వీడేమో చదువుకుంటాడు అనుకుందాం. సో మనం ఏమని ప్రింట్ చేస్తాం? టోటల్ ఫ్యామిలీ ఇన్కమ్ అని చెప్పి ప్రింట్ చేయాలి. ఫాదర్ దగ్గర నుంచి స్టూడెంట్ దగ్గర నుంచి వాళ్ళ ఫాదర్ ఇన్కమ్ ఎంతనో మదర్ ఇన్కమ్ ఎంతనో తీసుకుంటాం. ఈ రెండు కలిపితే మనకేమొస్తుంది? టోటల్ ఫ్యామిలీ ఇన్కమ్ వస్తుంది కదా. మనం దీన్ని ప్రింట్ చేయాలి. ఇది మన టాస్క్. సో ఇప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేద్దామో చూద్దాం. ఇంటర్ప్రిటర్కి రండి. ఫస్ట్ యూజర్ దగ్గర నుంచి వాళ్ళ ఫాదర్ శాలరీ అడగాలి కదా. సో ఫాదర్ శాలరీకి ఇన్పుట్. వచ్చిన శాలరీ నేను ఎక్కడ స్టోర్ చేస్తున్నా? ఈ ఫాదర్ ఇన్పుట్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా. అట్లనే మదర్ ఇన్కమ్ని ఎక్కడ స్టోర్ చేస్తా? ఎంఐ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా. స్టోర్ చేసేసి ఇప్పుడు నేను ఏమని ప్రింట్ చేయాలని చెప్పిన? టోటల్ ఇన్కమ్. టోటల్ ఇన్కమ్ అంటే టీఐ అనే వేరియబుల్ పెడుతున్నా. ఈజ్ ఈక్వల్స్ టు ఫాదర్ ఇన్కమ్ని ప్లస్ మదర్ ఇన్కమ్ని కలిపితే టోటల్ ఇన్కమ్ వస్తుంది. వచ్చిందాన్ని నేను బయటకు ప్రింట్ చేయాలి కదా. ప్రింట్ అని రాస్తున్నా. ప్రింట్ టోటల్ ఇన్కమ్ అని చెప్పిన. ఇప్పుడు దీన్ని ఒకసారి రన్ చేస్తే ఫస్ట్ ఫాదర్ ఇన్కమ్ నేను ఎంత ఇస్తున్నా? ఒక 25,000 ఇస్తున్నా. ఆ తర్వాత ఎంటర్ చేస్తా. ఇప్పుడు నెక్స్ట్ ఏమి ఇవ్వాలి మనం? మదర్ ఇన్కమ్ ఇవ్వాలి కదా. సో 15,000 అని ఇస్తున్నా. ఇచ్చి నేను ఇక్కడ ఏమని ప్రింట్ చేస్తున్నా? టోటల్ ఇన్కమ్ ఎంతనో ప్రింట్ చేస్తే మనకేమొస్తుంది? ఇక్కడ చూడండి, 25,000 15,000 రెండు కలిసిపోయి వచ్చినాయి. మనం ఏదైతే ఇచ్చినామో ఫస్ట్ ఫాదర్ ఇన్కమ్ మదర్ ఇన్కమ్ రెండు మెర్జ్ అయిపోయి వచ్చినాయి. అడిషన్ కాలే, స్ట్రింగ్ కంకాటినేషన్ అయింది. మీరు క్లోజ్గా గమనిస్తే ఇది రెండు జస్ట్ మెర్జ్ అయిపోయి వచ్చినాయి. ఎందుకు అట్లా అయింది మరి? ఇక్కడ స్ట్రింగ్ కంకాటినేషన్ అయ్యి వచ్చినాయి. ఫస్ట్ది ఒక స్ట్రింగ్, సెకండ్ది ఒక స్ట్రింగ్ అని అనుకుంటే ఇవి రెండు కలిసిపోయి వచ్చినాయి. మనం ఇచ్చిన 25,000 ఇంటీజర్ లాగా వస్తుందా లేదంటే స్ట్రింగ్ లాగా వస్తుందా ఒకసారి టెస్ట్ చేద్దాం ఆగండి. దానికోసం నేను ఏమని పెడతా అంటే ప్రింట్ అని పెట్టిన. ప్రింట్ అని పెట్టి టైప్ ఆఫ్ అని చెప్పిన కదా మీకు. టైప్ ఆఫ్ అంటే ఏం చేస్తుంది? ఆ వేరియబుల్లో ఎలాంటి వాల్యూ స్టోర్ అయ్యిందో మనకు చెప్తాను అనమాట. ఇంటీజర్ స్టోర్ చేస్తే క్లాస్ ఇంట్ అని, స్ట్రింగ్ స్టోర్ అయితే క్లాస్ స్ట్రింగ్ అని అట్లా వస్తుంది కదా. సో మరి ఇప్పుడు మనం ఇది ఇచ్చినాం కదా 25,000 అని, అది ఎలా స్టోర్ అయ్యిందో చేద్దాం. అంటే ఇంటీజర్ లాగా స్టోర్ అయిందా లేదా స్ట్రింగ్ లాగా స్టోర్ అయిందా మనకి ఏర్పడుతుంది. నేను రన్ చేసి ఇక్కడ ఇస్తా. ఫస్ట్ ఏంటి? 25,000 కదా మన ఫాదర్ ఇన్కమ్. ఇక్కడ రాస్తున్నా 25,000 ఇన్పుట్ ఇచ్చిన. ఆ తర్వాత ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇది ఎలా తీసుకుందో వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రింట్ అని పెట్టినా కదా. ప్రింట్ అని పెట్టగానే ఓకే, మనం ఇచ్చిన ఇన్పుట్ బై డిఫాల్ట్గా ఈ ఇన్పుట్ అనే ఫంక్షన్ ఎలా తీసుకుంటుంది? దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? స్ట్రింగ్ లాగా తీసుకుంటుంది. అందుకే అది స్ట్రింగ్ కాంకాటినేషన్ అవుతుంది. మనం నెక్స్ట్ ఇక్కడ కూడా రాస్తా, మీకు అర్థమైపోతుంది. ప్రింట్ టైప్ ఆఫ్ అని పెట్టి ఎంఐ. ఇప్పుడు రన్ చేద్దాం. రన్ చేస్తే ఫస్ట్ ఏంటి? నేను ఇన్పుట్ ఇవ్వాలి కదా 25,000 ఫాదర్ ఇన్కమ్ ఇచ్చిన. ఇది ఎలా తీసుకుంది? స్ట్రింగ్ లాగానే తీసుకుంది. నెక్స్ట్ ఏంటి? నేను మదర్ ఇన్కమ్ ఇస్తా. సారీ, నేను డబుల్ ఎంటర్ చేసిన, ఒక్కసారి ఆగండి. ఫస్ట్ ఏంటి? ఫాదర్ ఇన్కమ్ 25,000 వేస్తే ఇది ఎట్లా వచ్చింది? స్ట్రింగ్ లాగా తీసుకుంది. ఆ తర్వాత నేను మదర్ ఇన్కమ్ 10,000 అని ఇస్తే ఇది కూడా ఎలా తీసుకుంది? స్ట్రింగ్ లాగా తీసుకుంది. ఇవి రెండు స్ట్రింగ్స్ కాబట్టి వీటి మధ్యలో ప్లస్ పెడితే ఏమైపోయింది? ఇక్కడ స్ట్రింగ్ కంకాటినేషన్ అయిపోయింది. స్ట్రింగ్ కంకాటినేషన్ అయిపోయి మనకు బయటకి ఇలా ప్రింట్ అవుతుంది.
రైట్? దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు, ఈ ఇన్పుట్ అనేది బై డిఫాల్ట్గా మనం ఏమిచ్చినా, ఫ్లోట్ ఇచ్చినా, ఇంటీజర్ ఇచ్చినా, ఏది ఇచ్చినా అది స్ట్రింగ్ లాగా తీసుకుంటుంది ఇన్పుట్ అనేది. సో ఇప్పుడు మనం అనుకున్న టాస్క్ సాల్వ్ చేయాలంటే మనకేం కావాలా, మనం ఇచ్చింది ఇది ఏదైతే వాల్యూ ఉందో అది ఇంటీజర్లో ఉండాలి. మనం ఇచ్చే వాల్యూస్ అన్నీ కూడా ఎలా ఉండాలి, ఇంటీజర్లో ఉండాలి. బట్ ఈ ఇన్పుట్ అనే ఫంక్షన్ ఎలా తీసుకుంటుంది, స్ట్రింగ్ లాగా తీసుకుంటుంది. అంటే ఈ స్ట్రింగ్ని మనం ఇంటీజర్లకు మారిస్తే మనం అనుకున్న టాస్క్ సాల్వ్ అయిపోతుంది కదా. మనకి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎదురైంది, మనం గివ్ అప్ చేసి వెళ్ళిపోవద్దు, మనం అచీవర్స్ కదా. అందుకే మనం ఏం చేయాలా, స్ట్రింగ్ లాగా మన ఇన్పుట్ ఫంక్షన్ తీసుకున్నా కానీ మనం ఏం చేయాలా, దాన్ని ఇంటీజర్ లాగా కన్వర్ట్ చేయాలా. మరి ఇంటీజర్ లాగా ఎలా కన్వర్ట్ చేస్తాం, అసలు ఇలా కన్వర్ట్ చేయడాన్ని ఏమంటాం, ఇప్పుడు స్ట్రింగ్ నుంచి ఇంటీజర్లకి ఎలా కన్వర్ట్ చేయాలా, అసలు ఇలా కన్వర్ట్ చేయడాన్ని ఏమంటామో చూద్దాం. మనము మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి అక్కడ ఏం చేయాలా, స్ట్రింగ్ నుంచి ఇంటీజర్కి కన్వర్ట్ చేయాలా. మరి ఇలా కన్వర్ట్ చేయడాన్ని మనం ఏమంటామంటే టైప్ కాస్టింగ్ అంటాం. ఒక్కసారి దీని డెఫినేషన్ చూద్దాం. టైప్ కాస్టింగ్ ఈజ్ ద మెథడ్ టు కన్వర్ట్ ద పైథాన్ వేరియబుల్ డాటా టైప్ into a certain data type in order to perform the required operation by the user. మనం మన ఆపరేషన్ చేయడానికి ఒక డాటా టైప్ నుంచి ఇంకొక డాటా టైప్కి కన్వర్ట్ చేయడాన్ని మనం ఏమంటాం, టైప్ కాస్టింగ్ అంటాం. రైట్? మరి టైప్ కాస్టింగ్లా ఎన్ని టైప్స్ ఉన్నాయంటే 2 టైప్స్ ఉంటాయి. ఈ టైప్ కాస్టింగ్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏమిటంటే ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్. ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్. సెకండ్ వన్ ఏంటంటే ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్. సెకండ్ వన్ ఏంటి, ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటే ఏందో చూద్దాం. అసలు ఈ ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటే ఏంది? ఇన్ దిస్ మెథడ్ పైథాన్ కన్వర్ట్స్ ద డాటా టైప్ ఇంటూ అనదర్ డాటా టైప్ ఆటోమేటికల్లీ అని ఉంది. అంటే మన పైథానే దానంతటకది అవసరమైనప్పుడు ఒక డాటా టైప్ నుంచి మరొక డాటా టైప్కి మార్చేస్తుంది అన్నమాట. ఎలా మారుస్తుంది అని మీరు అనుకుంటారా? దానికోసం ఒక చిన్న సింపుల్ ప్రోగ్రామ్ చెప్తా. ఇక్కడ ఏం చేస్తా అంటే ఏ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, తీసుకొని అందులో 7 అనే ఇంటీజర్ని స్టోర్ చేసిన కింద ఇక్కడ రాద్దాం. ఏమని, ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అని రాస్తున్నా. ఈ టైప్ ఆఫ్ ఏ ఏం చేస్తుంది, ఏ అనే వేరియబుల్ ఒక వాల్యూ స్టోర్ అయ్యి ఉంది, దాని డాటా టైప్ ఏంటో ప్రింట్ ఏమని ఇక్కడ చెప్తున్నట్టు అనమాట. నెక్స్ట్ ఏం రాస్తా నేను, బి అనే వేరియబుల్లో ఒక ఫ్లోట్ని స్టోర్ చేస్తాం. ఫ్లోట్ వాల్యూ ఎంత అంటే 6.5. కింద కూడా అదే రాస్తా, ఏంటని, ప్రింట్ టైప్ ఆఫ్ బి అని రాస్తున్నా. అంటే బి అనే వేరియబుల్ ఒక వాల్యూ స్టోర్ అయ్యి ఉంది, అది ఎట్లాంటి టైపో, ఎట్లాంటి డాటా టైప్కి సంబంధించిందో అది ప్రింట్ చేయమని చెప్తున్నా. చెప్పేసినాం, అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తా అంటే సి అనే వేరియబుల్ క్రియేట్ చేసి ఏ ప్లస్ బి అని రాస్తా. సి అనే వేరియబుల్ క్రియేట్ చేసి ఏం చేసిన, ఏ ప్లస్ బి అని రాసిన, ప్రింట్ సి అని రాస్తా. రాసేసి ఆ తర్వాత ప్రింట్ టైప్ ఆఫ్ సి అని పెడుతున్నా. పెడితే ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ ఏంటి, ఏ అనే వేరియబుల్లో 7 ఉంది. నెక్స్ట్ బి అనే వేరియబుల్లో 6.5 ఉంది. ఈ ఏ అనే వేరియబుల్ ఏంటి, ఒక ఇంటీజర్. బి అనే వేరియబుల్ ఏంటి, ఒక ఫ్లోట్ కదా. ఒకసారి చూడండి, ఏ అనేదేమో ఇంటీజర్, బి అనేదేమో ఫ్లోట్. ఇక్కడ అడిషన్ జరిగేటప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తుంది, మన పైథానే ఆటోమేటికల్గా ఇక్కడ ఏ అనే వేరియబుల్ ఏం స్టోర్ అయింది, 7 కదా. దీన్ని ఎలా కన్వర్ట్ చేసేస్తుంది అంటే ఆటోమేటికల్గా మీకు ఇక్కడ చూడండి అయితే అర్థమైపోతుంది. ఇప్పుడు నేను ఏం చేసిన, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 6 అని పెట్టిన, బి ఈజ్ ఈక్వల్స్ టు 7.5 అని పెట్టిన, సారీ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 7 అని పెట్టిన, బి ఈజ్ ఈక్వల్స్ టు 6.5 అని పెట్టిన కదా. సో నేను ఎప్పుడైతే సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని రాస్తానో అప్పుడు ఏమవుతుంది, ఈ ఏలో ఏముంది, ఒక ఇంటీజర్, బిలో ఏముంది, ఒక ఫ్లోట్ కదా. సో ఇవి రెండిటికి అడిషన్ జరగాల కాబట్టి మన పైథానే ఆటోమేటికల్గా దీన్ని ఎట్లా తీసుకుంటుంది అంటే 7.0 లాగా తీసుకుంటుంది. అంటే ఒక ఫ్లోట్ లాగా తీసుకుంటుంది. తీసుకొని వీటి మధ్య అడిషన్ పర్ఫామ్ చేస్తుంది. అడిషన్ పర్ఫామ్ చేస్తే మనకి ఏమొచ్చింది, 13.5. ఇదేంటి, ఇది ఒక ఫ్లోట్ కదా. సో అడిషన్ జరిగేటప్పుడు దానంతట కదే అది ఎట్లా తీసుకుంది, ఒక ఫ్లోట్ లాగా తీసుకుంది ఈ ఇంటీజర్ని. ఇక్కడ మీరు ఇప్పుడు డెఫినేషన్ చూడండి, ఇంకా క్లారిటీగా అర్థమైపోతుంది. ఇన్ దిస్ మెథడ్ పైథాన్ కన్వర్ట్స్ ద డాటా టైప్ ఇంటూ అనదర్ డాటా టైప్ ఆటోమేటికల్గా తీసుకుందా. అందుకే మనకి ఇక్కడ వాల్యూ ఏమని వచ్చింది, ఇంటర్ప్రిటర్కి రండి, 13.5 కదా మన రిజల్ట్.
మరి 13.5 అనేది ఎట్లాంటి టైపు? ఒక ఫ్లోట్ కదా. సో అందుకు మన ఇంటర్ప్రిటర్ ఇక్కడ ఏమని ప్రింట్ చేస్తుంది? ఫ్లోట్ అని ప్రింట్ చేస్తుంది. ఇది ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్. ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటే ఏందో చూసినాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటే ఏందో చూద్దాం. ఒక్కసారి డెఫినేషన్ చూడండి. ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ ఇన్ పైథాన్ ద డాటా టైప్ ఈజ్ మాన్యువల్లీ చేంజ్డ్ బై ద యూజర్ యాజ్ పర్ దేర్ రిక్వైర్మెంట్స్. ఇక్కడ ఏం చేయాలంటే మనకు కావాల్సినట్టుగా ఆ డాటా టైప్ని మార్చుకోవాలి. ఇలా మనకు కావాల్సినట్టుగా డాటా టైప్స్ని మార్చడాన్ని మనం ఏమంటాం? ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటాం. మరి ఈ ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ ఎలా చేయాలి అంటే, మనకు నార్మల్గా ఎన్ని డాటా టైప్స్ ఉండే? బేసిక్ డాటా టైప్స్ ఎన్ని? ఫస్ట్ది ఏంటి? స్ట్రింగ్, ఇంట్, ఫ్లోట్, బూలియన్ కదా. ఇవి 4 డాటా టైప్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక దాని నుండి మరొక దానికి ఎలా మార్చాలో చూద్దాం. ఫస్ట్ స్ట్రింగ్లో ఇన్పుట్ అనేది స్ట్రింగ్లో ఉంటుంది. మనం స్ట్రింగ్ నుంచి ఏం చేద్దాం? ఇంటీజర్కి, స్ట్రింగ్ నుంచి ఫ్లోట్కి, స్ట్రింగ్ నుంచి బులియన్కి ఎలా మారుద్దామో చూద్దాం. ఓకేనా? మనము ఏదైనా వాల్యూని యూజర్ దగ్గర నుంచి యాక్సెప్ట్ చేయాలంటే మనం ఏ ఫంక్షన్ వాడతాము? ఈ ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడతాం కదా. బట్ ఈ ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడడం వల్ల యూజర్ ఏమిచ్చినా అది బై డిఫాల్ట్ ఎలా వస్తుందని చెప్పినా మన దగ్గరికి ఒక స్ట్రింగ్ లాగా వస్తుందని చెప్పిన. ఇప్పుడు మీరు ఇన్పుట్ ఆఫ్ అనేది వాడినరు. ఫర్ సపోజ్ యూజర్ 5 అనేది ఇచ్చిండు. ఇది ఎలా వస్తుంది? ఇక్కడికి ఒక స్ట్రింగ్ లాగా వస్తుంది. డబుల్ కోట్స్లో ఏమి ఇచ్చినా స్ట్రింగ్ అని చెప్పిన కదా. ఇది ఎలా ఉంది? ఇప్పుడు ఒక స్ట్రింగ్ లాగా ఉంది. లేదు, మీరు ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడిర్రు, యూజర్ కౌశల్ అని ఇచ్చిండు. కౌశల్ అనేది ఏంటి? ఇది ఒక స్ట్రింగ్ లాగానే వస్తుంది మనకి. అంటే నేను ఏం చెప్తున్నా, ఇక్కడ వాడు నంబర్ ఇచ్చినా మనకు ఎలా వస్తుంది? అది ఒక స్ట్రింగ్ లాగానే వస్తుంది. దాని డాటా టైప్ ఏమై ఉంటుంది? ఒక స్ట్రింగ్ అయి ఉంటుంది. మరి ఈ స్ట్రింగ్ని మనం ఇంటీజర్లకి కన్వర్ట్ చేయాలి అంటే మన దగ్గర 2 కన్స్ట్రెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చింది స్ట్రింగ్, మనం స్ట్రింగ్ని ఇంటీజర్ లాగా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు మనకి 2 కన్స్ట్రెంట్స్ ఉంటాయి అన్నమాట. అందులో ఫస్ట్ కన్స్ట్రెంట్ ఏంటంటే, మనకు వచ్చిన స్ట్రింగ్లో ఓన్లీ నంబర్స్ మాత్రమే ఉండాల. నంబర్స్ అంటే ఇట్లా డిజిట్స్ మాత్రమే ఉండాల. కాదని ఏమున్నా కూడా అదేం చేస్తుంది? ఇంటీజర్ లాగా కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తే మనకు ఎర్రర్ ఇస్తుంది. ఓన్లీ ఈ స్ట్రింగులో డిజిట్స్ మాత్రమే ఉండాల. కాదని ఏమున్నా కూడా ఏం చేస్తుంది? ఎర్రర్ ఇస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఒక సింబల్ ఉండొచ్చు. అదేం సింబల్ అంటే మైనస్. ఇది కూడా ఫ్రంట్లో ఉండాలి. డిజిట్స్ అన్నిటికీ ఫ్రంట్లో ఉండాలి. ఇలా ఉంటే ఓకే. ఇప్పుడు మనకు వచ్చిన స్ట్రింగ్లో ఇలా ఉంటే ఓకే. బట్ ఇలా కాకుండా ఈ మైనస్ సింబల్ ఎక్కడో మధ్యలో ఉంటే అప్పుడు కూడా మీరు దీన్ని ఇంటీజర్ లాగా కన్వర్ట్ చేయడానికి ట్రై చేసారనుకో ఎర్రర్ ఇస్తుంది. ఈ మైనస్ సింబల్ అనేది ఎక్కడ ఉండాలా? ఓన్లీ ఫ్రంట్లో ఉండాలి. కాదని ఎక్కడున్నా కూడా మనకి ఏం చేస్తుంది? ఒక ఎర్రర్ ఇస్తుంది. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. దీన్ని ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, ఎలా ఒక స్ట్రింగ్ని ఇంటీజర్లోకి టైప్ క్యాస్ట్ చేయాలో. ఫస్ట్ ఏం చేద్దాం? యూజర్ దగ్గర నుంచి వాల్యూ యాక్సెప్ట్ చేద్దాం. దానికోసం నేను ఏమని వాడుతున్నా? ఇన్పుట్ ఆఫ్ అని వాడుతున్నా. వచ్చిన ఇన్పుట్ని ఒక దగ్గర స్టోర్ చేయాలి కదా. ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తా. స్టోర్ చేసి ఇప్పుడు ఏ అనే వేరియబుల్లో వాల్యూ ఎలా స్టోర్ అయింది? ఏ అనే వేరియబుల్లో వాల్యూ ఏ డాటా టైప్కి సంబంధించిందో తెలియడానికి నేను ఏం చేస్తున్నా? ప్రింట్ అని చెప్పి టైప్ ఆఫ్ అని పెడుతున్నా. టైప్ ఆఫ్ ఏ టైప్? దేని యొక్క టైపు? ఏ అనే వేరియబుల్ ఒక వాల్యూ ఉంది, దానిది ఏ డాటా టైపో చెప్పమని చెప్తున్నా. దీన్ని రన్ చేద్దాం. ఇప్పుడు ఇన్పుట్ సపోజ్ యూజర్ 5 అని ఇచ్చిండు. అది ఎలా స్టోర్ అయిందో తెలుస్తుంది. ఇప్పుడు ఎలా స్టోర్ అయింది? స్ట్రింగ్ లాగా స్టోర్ అయింది కదా. టైప్ ఆఫ్ అని కొట్టంగానే ఏమైంది? స్ట్రింగ్ లాగా స్టోర్ అయిందని మనకు చెప్తుంది. ఇప్పుడు ఇది స్ట్రింగ్ లాగా స్టోర్ అయింది కదా. స్టోర్ అయిన దాన్ని నేను ఇంటీజర్లకు ఎలా మారుస్తా అంటే, దాన్ని మార్చడానికి మీరు ఇక్కడ ఏమని పెడతారు అంటే, ఇంట్ ఆఫ్ ఇంటీజర్లోకి మార్చు. దేన్ని మార్చాలి? ఈ ఏ అనే వేరియబుల్లో ఒక వాల్యూ స్టోర్ అయింది, దాన్ని మార్చు అని చెప్తున్నా. రైట్? చెప్పిన తర్వాత ఈ ఇంటీజర్ ఏం చేస్తుంది? ఒక ఇంటీజర్ని క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేసిన దాన్ని మళ్ళీ నేను ఎక్కడ స్టోర్ చేస్తున్నా? ఒక ఇంటీజర్ని రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేసిన దాన్ని నేను ఇక్కడ బి అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా. బి అనే వేరియబుల్లో స్టోర్ చేసిన కదా. ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దామంటే, బి అనే వేరియబుల్లో ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేసి దాంతోపాటు బి అనే వేరియబుల్లో వాల్యూ స్టోర్ అయింది కదా, దాని టైప్ కూడా ప్రింట్ చేద్దాం. రైట్? ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ నేను ఇన్పుట్ ఏమని ఇస్తున్నా? 5 అని ఇస్తున్నా. 5 అని ఇచ్చిన తర్వాత దాని యొక్క డాటా టైప్ ఏంటి? స్ట్రింగ్.
ఇప్పుడు స్ట్రింగులు ఉన్నదాన్ని నేను ఇక్కడ ఏం చేసేసిన టైప్ క్యాస్ట్ చేసిన ఎలా ఇంటీజర్ లాగా టైప్ క్యాస్ట్ చేసేసిన అప్పుడు ఏమైంది 5 అనేది పోయి ఎక్కడ స్టోర్ అయిపోయింది బి అనే వేరియబుల్లో స్టోర్ అయిపోయింది ఇప్పుడు బి అనే వేరియబుల్ లోపల స్టోర్ అయిన దాని టైప్ ఏంటి ఇంటీజర్లకి మనం ఇక్కడ ఏం చేసినాం సక్సెస్ఫుల్గా స్ట్రింగ్ నుంచి ఇంటీజర్లకి కన్వర్ట్ చేసినామా లేదా క్లియర్ ఇప్పుడు ఓన్లీ నంబర్స్ కాకుండా వేరేవి ఇన్పుట్ లాగా ఇద్దాం నేను ఇక్కడ ఇప్పుడు ఇన్పుట్ ఏమని ఇస్తా కౌశల్ దీన్ని ఇంటీజర్లకు కన్వర్ట్ చేయొచ్చా కన్వర్ట్ చేయలేం కదా మనకేమని వస్తుంది ఎర్రర్ వస్తుంది ఎందుకు మనం ఇచ్చే స్ట్రింగ్లో ఓన్లీ డిజిట్స్ మాత్రమే ఉండాలా కాదని ఏమున్నా అదేం చేస్తుంది దాన్ని ఇంటీజర్లకి కన్వర్ట్ చేయలేము అని ఎర్రర్ ఇస్తుంది క్లియర్ ఇప్పుడు నేను అట్లనే ఇంకొక ఇన్పుట్ ఇస్తా ఏంటంటే -8 ఫస్ట్ ఏమని చెప్పిన డిజిట్స్కి ముందు మైనస్ ఉంటే ఓకే అని చెప్పిన ఇప్పుడు చూడండి ఫస్ట్ ఎలా ఉండే ఇది స్ట్రింగ్ లాగా ఉండే మనం ఇంటీజర్లకు కన్వర్ట్ చేసినాం క్లియర్ 2 పాయింట్స్ చెప్పిన 2 పాయింట్స్ ఇక్కడ క్లియర్ చేసిన ఆ తర్వాత నేను ఇక్కడ ఏమి ఇస్తా ఒక డెసిమల్ నంబర్ ఇస్తా దీన్ని మరి ఇంటీజర్లకు కన్వర్ట్ చేయొచ్చా లేదా ఒకసారి చూడండి దీన్ని కూడా మనం ఇంటీజర్లకు కన్వర్ట్ చేయలేము ఎందుకంటే మనం ఇచ్చే స్ట్రింగ్లో డిజిట్స్ కాకుండా ఒక డాట్ అనేది ఎక్స్ట్రా యాడ్ అయింది కాబట్టి మనం ఏంటి దీన్ని ఇంటీజర్లకు కన్వర్ట్ చేయలేము మరి ఇప్పుడు స్ట్రింగ్ లోపల ఉన్న ఫ్లోట్ని స్ట్రింగ్ లోపల డెసిమల్ ఉంది కదా ఈ డెసిమల్ని మనం ఇంటీజర్లకి డైరెక్ట్ కన్వర్ట్ చేయలేమన్నమాట డైరెక్ట్ కన్వర్ట్ చేయలేము మరి దీన్ని ఎలా కన్వర్ట్ చేయొచ్చు అంటే ఫ్లోట్ లాగా కన్వర్ట్ చేయొచ్చు మరి ఇప్పుడు స్ట్రింగ్ నుంచి ఫ్లోట్కి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం వచ్చే స్ట్రింగ్ని ఫ్లోట్ లాగా కన్వర్ట్ చేయాలి అంటే ఆ స్ట్రింగ్ ఎలా ఉండాలి అంటే డిజిట్స్ ఉండాలి దాంతోపాటు ఒక డాట్ ఉంటే ఓకే ఒకటే డాట్ ఉండాలి డాట్ లేకపోయినా ఇలా ఉన్న నార్మల్ డిజిట్స్ ఉన్నా ఓకే ఈ 2 టైప్స్లో ఉంటే మాత్రమే కన్వర్ట్ చేయగలం కాదని మీకు ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఏమన్నా ఉండినా లేదంటే 2 డాట్స్ పెట్టి మీరు ఏమన్నా చేసినా అప్పుడు కూడా మనకి ఎర్రర్ వస్తుంది ఒక్కసారి ట్రై చేసి చూద్దాం ఇప్పుడు ఏంటి యూజర్ దగ్గర నుంచి మళ్ళీ నేను ఇన్పుట్ తీసుకుంటున్నా యూజర్ దగ్గర నుంచి నేను మళ్ళీ ఇన్పుట్ తీసుకుంటున్నా దాన్ని ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఇలా ఇచ్చిన 55.9 అని ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తే ఏమని చెప్తుంది ఇది ఎట్లాంటి టైపు స్ట్రింగ్ టైప్లో ఉంది దీన్ని ఇప్పుడు కన్వర్ట్ చేద్దాం ఎలా ఫ్లోట్లోకి కన్వర్ట్ చేయి అని చెప్తున్నాం దేన్ని ఏ అనే వేరియబుల్ ఒక వాల్యూ ఉంది దాన్ని సో అప్పుడు మనకు ఫ్లోట్ ఏం చేస్తుంది ఫ్లోట్ లాగా కన్వర్ట్ చేసి రిటర్న్ చేస్తుంది నంబర్ని దాన్ని తెచ్చి నేను ఎక్కడ స్టోర్ చేస్తున్నా బి అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా ఇప్పుడు ప్రింట్ బి అందాం ఆ తర్వాత బిలో స్టోర్ అయి ఉన్న దాని యొక్క టైప్ ఏందో కూడా చూద్దాం టైప్ ఆఫ్ బి అని పెడుతున్నా ఇచ్చిన కదా ఇప్పుడు నేను మళ్ళీ ఇన్పుట్ ఇస్తా ఏమని 55.9 అని ఇచ్చి రన్ రన్ చేస్తే 55.9 అనేది ఫస్ట్ ఎలా ఉండే స్ట్రింగ్ లాగా ఉండే ఆ తర్వాత నేను ఏం చేసిన ఫ్లోట్లోకి కన్వర్ట్ చేసిన కదా ఇక్కడ ఫ్లోట్ ఆఫ్ ఏ అని పెట్టి ఇప్పుడు ఇక్కడ మళ్ళీ 55.9 అని వచ్చింది బట్ ఇప్పుడు ఇది ఎలా ఉంది ఫ్లోట్ లాగా ఉంది ఇప్పుడు ఇదా కాకుండా కొన్ని వేరే ఇన్పుట్స్ ఇచ్చి చూద్దాం ఏమని ఇస్తా ఓన్లీ 55 అని ఇస్తా అప్పుడు ఎలా వస్తుంది అవుట్పుట్ 55.0 అని వస్తుంది ఇలా ఈ 2 టైప్స్లో కాకుండా నేను ఎలా ఇచ్చినా నాకు ఏమొస్తుందని చెప్పినా ఎర్రర్ వస్తుందని చెప్పిన 55.5.59 అని పెడుతున్నా అప్పుడు ఏమవుతుంది చూడండి ఎర్రర్ వస్తుంది ఎందుకు నేను చెప్పిన కదా మనం ఇచ్చే స్ట్రింగ్లో ఒక పాయింట్ ఉండాలి డిజిట్స్ ఎన్నెన్ని ఉండొచ్చు కాదని మీరు 2 డాట్స్ పెట్టినా కూడా మనకి ఏమని వస్తుంది ఎర్రర్ అనే వస్తుంది అలా కాకుండా మీరు ఇప్పుడు ఏం అసలు డాట్ పెట్టి ఏం చేయలేరు డెసిమల్ చేయలేరు ఒక ఇంటీజర్ ఇచ్చారు ఇది కూడా కన్వర్ట్ అయిపోతుంది ఇది చూసినాం కదా ఆల్రెడీ క్లియర్ ఇప్పుడు ఒక టాస్క్ ఏంటంటే నేను మన ఇన్పుట్లో ఇట్లా ఒక డెసిమల్ ఇస్తా ఇన్పుట్లో నేను ఫస్ట్ ఏం చేస్తా ఒక డెసిమల్ ఇచ్చిన 55.6 అని దీని ఇన్పుట్లు ఇచ్చిన కాబట్టి బై డిఫాల్ట్ మనకి ఇది ఎలా వస్తుంది ఒక స్ట్రింగ్ లాగా వస్తుంది దీన్ని నేను ఏం చేయమంటున్నా ఇంటీజర్ లాగా మార్చమంటున్నా మన ప్రీవియస్ కండిషన్స్ ప్రకారం మీరు ఏమని చెప్తారు లేదు దీన్ని ఇంటీజర్ లాగా మార్చలేము ఎందుకు అంటే ఇంటీజర్ లాగా మార్చాలంటే వచ్చే స్ట్రింగ్లో ఓన్లీ డిజిట్స్ మాత్రమే ఉండాలా కాదని ఏమున్నా దాన్ని ఇంటీజర్లోకి మార్చలేము ఇక్కడ మీరు ఇచ్చిన స్ట్రింగ్లో డిజిట్స్తో పాటు డాట్ ఉన్నది కాబట్టి మనం దీన్ని ఇంటీజర్లోకి మార్చలేము అని చెప్తారు బట్ స్టిల్ నేను వినట్లే అయినా కానీ మార్చండి ఎలాగైనా వేసి అని అంటున్నా అప్పుడు దానికి మన దగ్గర ఒక వే ఉంది ఆ వే ఏంటంటే ఫస్ట్ మనం ఇలా ఉన్న దాన్ని ఫ్లోట్లోకి మార్చొచ్చా మార్చొచ్చు కదా ఫ్లోట్లోకి మార్చాలంటే వచ్చిన స్ట్రింగ్లో డిజిట్స్
తో పాటు డాట్ కూడా ఉన్నా మనకు పర్లేదు. సో ఫస్ట్ నేను దీన్ని ఏం చేస్తా, ఫ్లోట్ లాగా మారుస్తా. మార్చి ఈ ఫ్లోట్ నుంచి మళ్ళీ ఏం చేస్తా, ఇంటీజర్ లాగా మారుస్తా. ఒక్కసారి ఈ ప్రోగ్రామ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ ఇక్కడ చూడండి, నేనేమి దీన్ని క్లియర్ చేస్తున్నా మీకు అర్థం కావడం కోసము. ఫస్ట్ ఇక్కడ రన్ చేద్దాం. రన్ చేస్తే ఇప్పుడు నేను 55.6ని ఇన్పుట్ లాగా ఇచ్చిన. ఇది ఎలా స్టోర్ అయింది, స్ట్రింగ్ లాగా స్టోర్ అయింది. దీన్ని నేను ఇంటీజర్లోకి కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తా. ఇంట్ ఆఫ్ ఏ అని పెట్టిన, ప్రింట్ బి టైప్ ఆఫ్ బి అని కూడా రాద్దాం. ఎర్రర్ వస్తుంది ఎందుకంటే నేను డాట్ ఉంది కదా, మనం ఇచ్చే స్ట్రింగ్లో డాట్ ఉంది. డాట్ ఉంటే అది ఇంటీజర్లోకి కన్వర్ట్ అవుతుందా, కన్వర్ట్ కాదు. ఒకసారి రన్ చేస్తున్నా మీకు అర్థం కావడం కోసం. 55.6 డాట్ ఉంది కాబట్టి మనకు ఇంటీజర్లోకి కన్వర్ట్ అవుతలే. బట్ మనకేం తెలుసు, డాట్ ఉండి డిజిట్స్ ఉంటే మనం ఫస్ట్ ఫ్లోట్లకు కన్వర్ట్ చేయొచ్చు కదా. సో ఫస్ట్ ఏం చేస్తా, ఫ్లోట్లకి కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తా. ఫస్ట్ ఫ్లోట్ అని ఇక్కడ రాస్తున్నా. రాసేసి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫ్లోట్లకు కన్వర్ట్ అవుతుందా. 55.6ని ఇన్పుట్ లాగా ఇస్తున్నా. ఇచ్చి ఫ్లోట్లకు కన్వర్ట్ అవుతుందేమో చూస్తున్నా. రైట్, ఫస్ట్ స్ట్రింగ్ ఉండే, ఆ తర్వాత ఫ్లోట్లకు కన్వర్ట్ అయిపోయింది. ఈ ఫ్లోట్లకు కన్వర్ట్ అయిన దాన్ని ఇప్పుడు మనం ఇంటీజర్ లాగా మార్చొచ్చు. ఎలా అంటారా, ఇక్కడ చూడండి, సి ఈజ్ ఈక్వల్స్ టు ఫ్లోట్ ఎక్కడ స్టోర్ అయింది, మన ఫ్లోట్ బి లోపల కదా. సో దాన్ని నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, ఇంటీజర్లోకి మార్దాం అనుకుంటున్నా. ఇంట్ ఆఫ్ బి అని పెట్టి ఇప్పుడు ఏం చేస్తా, ప్రింట్ సి అని పెట్టినా, మళ్ళీ ప్రింట్ టైప్ ఆఫ్ సి అని పెడుతున్నా. పెట్టి ఇప్పుడు రన్ చేస్తా. ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. ఇక నేను ఇన్పుట్ ఏమో 55.6 అని ఇస్తున్నా. ఫస్ట్ స్ట్రింగ్ లాగా ఉండే, స్ట్రింగ్ లాగా ఉన్నదాన్ని నేను ఏం చేసిన, ఫ్లోట్ లాగా మార్చిన, ఆ తర్వాత ఇంటీజర్ లాగా మార్చిన. ఎందుకు, మనం స్ట్రింగ్ లాగా ఉన్నదాన్ని, అంటే స్ట్రింగ్లో డెసిమల్ ఇస్తే మనం డైరెక్ట్ దాన్ని ఇంటీజర్ లాగా మార్చలేము. ఫస్ట్ స్ట్రింగ్లో ఉన్న డెసిమల్ని ఫ్లోట్ లాగా కన్వర్ట్ చేయాలి. ఫ్లోట్ లాగా కన్వర్ట్ చేసి మళ్ళీ ఇంటీజర్ లాగా మార్చాలి. ఇంటీజర్ లాగా మార్చితే మీకు ఇక్కడ ఏమైపోయింది, 0.6 ఎగిరిపోయింది. ట్రూ లేదా ఫాల్స్ ఉంటే మనం దాన్ని ఏమంటాం, బూలియన్ అంటాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే స్ట్రింగ్ నుంచి బూలియన్లకు ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. మనకి ఇక్కడ ఒక కన్స్ట్రైన్ ఉంది. కన్స్ట్రైన్ ఏమంటే స్ట్రింగ్ యొక్క లెంత్ 0 ఉన్నదనుకోండి, మనకు ఆల్వేస్ దాన్ని బూలియన్లకు కన్వర్ట్ చేస్తే ఫాల్స్ అనే వస్తుంది. స్ట్రింగ్ యొక్క లెంత్, మనం ఇన్పుట్ లాగా ఇచ్చే స్ట్రింగ్ యొక్క లెంత్ 0 ఉంటే మనం ఈ స్ట్రింగ్ని బులియన్లోకి గనక కన్వర్ట్ చేయాలనుకుంటే దాని అవుట్పుట్ ఏమని వస్తుంది, మనకి ఫాల్స్ అనే వస్తుంది. లేదు, ఈ స్ట్రింగ్ యొక్క లెంత్ 0 కంటే ఎక్కువ ఉంటే, అది ఏదన్నా ఉండని, మీరు స్ట్రింగ్ ఏమని ఇవ్వండి, 0 కంటే ఎక్కువ ఉంటే మీరు దాన్ని బులియన్లకు కన్వర్ట్ చేసిరు అనుకోండి, అప్పుడు మనకు అవుట్పుట్ ఏమని వస్తుంది, ట్రూ అనే వస్తుంది. ఒక్కసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఎలా చేయాలో అనేది, మీకు కూడా క్లారిటీ వస్తుంది కదా. ఇప్పుడు నేను ఇక్కడ క్రోమ్లోకి వెళ్ళేసి ఫస్ట్ ఏ అనే దాంట్లో ఒక వాల్యూని స్టోర్ చేస్తా. ఏమని స్టోర్ చేస్తా, ఒక స్ట్రింగ్ని స్టోర్ చేస్తున్నా. ఏంటి, కౌశిల్ అని స్టోర్ చేస్తున్నా. ఏ అనే దాంట్లో ఇప్పుడు ఏముంది, ఇక్కడ మీరు ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అని కొడితే మీకు అర్థమైపోతుంది. ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అని కొట్టినా, ఇప్పుడు ఏ అనే దాంట్లో ఏముంది, ఒక స్ట్రింగ్ ఉంది కదా. ఈ స్ట్రింగ్ని నేను ఇప్పుడు బులియన్లోకి కన్వర్ట్ చేస్తా. ఎలా, బుల్ ఆఫ్ ఏ అని పెట్టిన అంటే ఏమైపోతుంది, బులియన్లకు కన్వర్ట్ చేయి దేన్ని, ఈ ఏ అనే లోపల ఉన్నదాన్ని. ఏ అనే వేరియబుల్ ఒకటి ఉంటుంది, దాని లోపల ఏది ఉందో దాన్ని బులియన్లోకి కన్వర్ట్ చేయి అని చెప్పిన. మళ్ళీ ఇక్కడ రాస్తా ఏంటి, ప్రింట్ బి అని చెప్తున్నా, ప్రింట్ టైప్ ఆఫ్ బి అని కూడా పెడదాం, మీకు అప్పుడు అర్థమైపోతుంది. రైట్, ఇప్పుడు రన్ చేస్తున్నా. రన్ చేస్తే ఏంటి, ఏ అనే వేరియబుల్లో ఫస్ట్ ఏముండే, కౌశిల్ అని ఉండే. కౌశిల్ అనే స్ట్రింగ్ యొక్క లెంత్ 0 కంటే ఎక్కువ కదా, ఎక్కువ. నేను ఎప్పుడైతే దాన్ని బులియన్లకు కన్వర్ట్ చేసినో నాకేమని వచ్చింది, ట్రూ. బులియన్లు మనం ఎప్పుడంటే బులియన్ అని అయితే ట్రూ అని ఉంటుంది, లేదంటే ఫాల్స్ అని ఉంటుంది, అప్పుడు మాత్రమే అది బులియన్ అంటాం కదా. సో నేను ఏమని చెప్పిన, ఈ ఏ అనే వేరియబుల్ ఒక వాల్యూ ఉంది, దాన్ని బులియన్ లాగా కన్వర్ట్ చేయన్నా. కన్వర్ట్ చేసింది. కన్వర్ట్ చేసి అవుట్పుట్ మనకేమొస్తుంది, బులియన్ అయితే ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ వచ్చింది. ఎందుకు, ఈ స్ట్రింగ్ యొక్క లెంత్ 0 కంటే ఎక్కువ కాబట్టి ట్రూ వచ్చింది. మనం ఇక్కడ టైప్ ఆఫ్ అని చెప్పగానే ఇది బులియన్ అని చెప్తుంది. అలా కాకుండా నేను స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంటీ స్ట్రింగ్ ఇస్తున్నా, ఈ ఏ అనే వేరియబుల్ లోపల ఎంటీ స్ట్రింగ్ స్టోర్ చేసిన. ఇప్పుడు ఏమైపోతుంది చూడండి, అవుట్పుట్ ఏమని వచ్చింది, ఫాల్స్ అని వచ్చింది. ఫాల్స్ అని వచ్చింది కదా. ఫస్ట్ మనం స్టోర్ చేసింది ఏంటి, స్ట్రింగే. ఎంటీ స్ట్రింగ్ కూడా ఒక స్ట్రింగే.
బట్ నేను బూలియన్లకు కన్వర్ట్ చేస్తే ఏమొచ్చింది, ఫాల్స్ అని వచ్చింది. ఎందుకు, ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ 0. స్ట్రింగ్ యొక్క లెంత్ ఏమో 0 ఉంటే మనకు ట్రూ. ట్రూ కాదు, స్ట్రింగ్ యొక్క లెంత్ 0 ఉంటే ఫాల్స్. స్ట్రింగ్ యొక్క లెంత్ 1 లేదా దానికంటే ఎంత ఉండని 0 కంటే ఎక్కువ ఉంటే అది ట్రూ వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ 1 స్టోర్ చేసినా నాకు ఏమని వస్తుంది, ట్రూ అనే వస్తుంది. ఎందుకు, నా స్ట్రింగ్ యొక్క లెంత్ 1 కాబట్టి. క్లియర్. స్ట్రింగ్ నుంచి బులియన్లకి కన్వర్ట్ చేస్తే మనకు ఓన్లీ 2 వాల్యూస్ అవుట్పుట్ లాగా వస్తాయి, ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఎప్పుడు వస్తుంది, స్ట్రింగ్ యొక్క లెంత్ 0 కంటే ఎక్కువ ఉంటే. ఫాల్స్ ఎప్పుడు వస్తుంది, స్ట్రింగ్ యొక్క లెంత్ 0 ఉంటే. క్లియర్. మనము ఇప్పటి వరకు స్ట్రింగ్లో ఉన్నదాన్ని ఇంటీజర్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, ఫ్లోట్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, బులియన్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూసినాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఇంటీజర్లో ఉన్నదాన్ని స్ట్రింగ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, ఈ ఇంటీజర్లో ఉన్నదాన్ని ఫ్లోట్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, ఇంటీజర్లో ఉన్నదాన్ని బులియన్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. మీకు ప్రోగ్రామ్ త్రూ చెప్తా, అయితే అర్థమైపోతుంది. ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఈ ఏ అనే వేరియబుల్లో ఒక ఇంటీజర్ని స్టోర్ చేసి ఆ తర్వాత ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అని కొడుతున్నా. ఏ అని కొడితే ఏమొస్తుంది, మనకు ఏ అనే వేరియబుల్ లోపల ఏం స్టోర్ అయి ఉంది, ఇంటీజర్ కదా. సో ఇంటీజర్ అని వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని స్ట్రింగ్ లాగా కన్వర్ట్ చేయాలనుకుంటున్నా, స్ట్రింగ్కి టైప్ క్యాస్ట్ చేయాలనుకుంటున్నా. ఎలా చేయొచ్చు అంటే ఎస్టీఆర్ అని పెడితే స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేయి దేన్ని, ఈ ఏ అనే వేరియబుల్ లోపల ఒక వాల్యూ ఉంటుంది దాన్ని. వచ్చిన దాన్ని ఎక్కడ స్టోర్ చేయమని చెప్తున్నా, ఈ బి అనే వేరియబుల్ లోపల స్టోర్ చేయని చెప్తున్నా. చెప్పేసి ఇక్కడ నేను ఏం రాస్తా, ప్రింట్ బి అని రాస్తా, ఆ తర్వాత ప్రింట్ టైప్ ఆఫ్ బి అని కూడా రాస్తా. అప్పుడు రాస్తే ఏమైపోతుందో చూడండి. ఫస్ట్ ఏ అనే వేరియబుల్ లోపల ఏం స్టోర్ అయింది, ఇంటీజర్ కదా. ఇప్పుడు నేను దీన్ని ఎలా మార్చేసిన, ఒక స్ట్రింగ్ లాగా మార్చేసిన. ఇప్పుడు నేను ఏ అనే వేరియబుల్లో ఏముంది, ఇంటీజర్ ఉంది. దీన్ని ఫ్లోట్లోకి ఎలా మార్చాలో చూద్దాం. సింపుల్. ఏ అనే వేరియబుల్ ఇప్పుడు ఇంటీజర్ ఉంది కదా, దాన్ని టైప్ ప్రింట్ చేస్తున్నాం బయటకి, ఇంటీజర్ అని వస్తుంది. వచ్చిన తర్వాత దీన్ని ఫ్లోట్ లాగా టైప్ క్యాస్ట్ చేయడానికి సింపుల్గా ఇక్కడ ఫ్లోట్ అని రాస్తే సరిపోతుంది. ఫ్లోట్ లాగా టైప్ క్యాస్ట్ చేయి దేన్ని, ఈ ఏ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూని. చేసిన తర్వాత దాన్ని ఎక్కడ స్టోర్ చేయమని చెప్తున్నాం, బి లోపల. బి లోపల స్టోర్ చేసి బీని ప్రింట్ చేయన్నాం, టైప్ ఆఫ్ బి అన్నాం. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. ఇక్కడ ఫస్ట్ ఇంటీజర్ లాగుండే మనం ఫ్లోట్ లాగా కన్వర్ట్ చేసినాం. క్లియర్. ఆ తర్వాత ఇప్పుడు ఇంటీజర్ లాగున్న దాన్ని బులియన్లోకి కన్వర్ట్ చేయాలి. బులియన్లోకి కన్వర్ట్ చేస్తే మనకు ఓన్లీ బయటకి ఏమొస్తుంది, అయితే ట్రూ అని వస్తుంది, అయితే ఫాల్స్ అని వస్తుంది కదా. సో ఇప్పుడు బులియన్లోకి కన్వర్ట్ చేద్దాం. కన్వర్ట్ చేసి మళ్ళీ రన్ చేస్తున్నా. ఇప్పుడు ఏమైపోతుందో చూద్దాం. ఫస్ట్ ఏమని ఉండే, 1 అని ఉండే, ఆ తర్వాత బులియన్లోకి కన్వర్ట్ చేస్తే ఏమైపోయింది, ట్రూ అని వచ్చింది. అంటే మీరు ఇక్కడ ఏ నంబర్ ఇచ్చినా అది ఎలా వస్తుంది, మనకు ట్రూ అనే వస్తుంది, ఎక్సెప్ట్ 0. మీరు ఇప్పుడు ఈ నెంబర్ ఇచ్చిర్రు, అప్పుడు ఏమని వస్తుంది, వాల్యూ ట్రూ అనే వస్తుంది. లేదు, మీరు నెగిటివ్ నెంబర్ ఇచ్చిర్రు ఏదన్నా మైనస్, అప్పుడు ఏమని వస్తుంది, ట్రూ అనే వస్తుంది. కాకపోతే ఎప్పుడు ఫాల్స్ వస్తుంది అంటే 0 అని ఇస్తే మాత్రం ఫాల్స్ వస్తుంది. 0 అని ఇచ్చి మీరు దాన్ని టైప్ క్యాస్ట్ చేసిర్రు అనుకో బులియన్లకి, అప్పుడు మాత్రమే ఫాల్స్ వస్తుంది. ఇలా మనం ఇంటీజర్లో ఉన్న వాటిని స్ట్రింగ్లోకి, ఫ్లోట్లోకి, బులియన్లోకి కన్వర్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఫ్లోట్లో డాటా టైప్ ఉంటే దాన్ని ఇంటీజర్లోకి, స్ట్రింగ్లోకి, బులియన్లోకి ఎలా మార్చాలో చూద్దాం. ఇంటీజర్లోకి, స్ట్రింగ్లోకి, బులియన్లోకి ఎలా టైప్ క్యాస్ట్ చేయాలో చూద్దాం. ఇక్కడ ప్రోగ్రామ్ రాద్దాం రండి. ప్రోగ్రాంలో నేను ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తా, ఈ ఏ అనే వేరియబుల్ లోపల ఒక ఫ్లోట్ని తీసుకొని ఇక్కడ రాస్తున్నా ఏంటంటే ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. ఏ అనే వేరియబుల్ లోపల ఒక వాల్యూ ఉంది, అది ఎట్లాంటి డాటా టైప్ అని చెప్తున్నాం. ఆ తర్వాత దీన్ని నేను దేంట్లోకి కన్వర్ట్ చేయాలన్నా, ఇంటీజర్లోకి కన్వర్ట్ చేయాలంటే ఏం రాస్తారు, ఇంట్ ఆఫ్ ఏ. ఈ ఏ అనే వేరియబుల్ లోపల ఒక వాల్యూ ఉంది, దాన్ని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేయమని చెప్తున్నా. వచ్చిన దాన్ని నేను ఒక దగ్గర స్టోర్ చేస్తా బి లోపల. ఆ తర్వాత దీన్ని ప్రింట్ చేస్తా, ప్రింట్ బి. ఆ తర్వాత ప్రింట్ టైప్ ఆఫ్ బి అని రాస్తున్నా. మీరు ఫ్లోట్ని ఎప్పుడైతే ఇంటీజర్లోకి కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తారో అప్పుడు ఏమైపోతుందంటే ఈ డాట్ తర్వాత ఏదైనా వాల్యూ ఉండని అదంతా ఎగిరిపోతుంది. ఓన్లీ మనకు ఈ ఇంటీజర్ పార్ట్ మాత్రమే, అంటే డాట్కి ముందు ఏదైతే ఉంటుందో అది మాత్రమే వస్తుంది, డాట్ తర్వాత ఉన్నదంతా కూడా ఎగిరిపోతుంది. ఒక్కసారి రన్ చేసి చూడండి. ఓన్లీ మనకు 5 మాత్రమే అవుట్పుట్ లాగా వచ్చింది, ఈ డాట్ తర్వాత ఉంది ఎగిరిపోయింది. ఎందుకు, ఫ్లోట్ నుంచి ఇంటీజర్లోకి కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి. ఇంటీజర్ ఓన్లీ ఇంటీజర్ పార్ట్ మాత్రమే బయటకు వస్తుంది. క్లియర్. ఆ తర్వాత ఇప్పుడు ఇది ఫ్లోట్లో ఉంది కదా, దీన్ని నెక్స్ట్ మనం ఎందులో కన్వర్ట్ చేద్దామంటే
స్ట్రింగ్ లాగా కన్వర్ట్ చేద్దాం. స్ట్రింగ్ లాగా కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేస్తాం? సింపుల్ ఎస్టీఆర్ అని పెడతాం. ఎస్టీఆర్ అని పెట్టి రన్ చేద్దాం. రన్ చేస్తే ఏంటి 5.6 ఉంది, కాకపోతే ఇది ఎలా వచ్చింది మనకు? స్ట్రింగ్ లాగా వచ్చింది అని చెప్తున్నాం. క్లియర్? స్ట్రింగ్ లాగా ఎలా కన్వర్ట్ చేయాలో. ఆ తర్వాత ఈ ఫ్లోట్ని బులియన్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. బులియన్ అంటే ఏంటి? మనకు ఓన్లీ 2 వాల్యూసే వస్తాయి, ట్రూ ఆర్ ఫాల్స్. ఫాల్స్ ఎప్పుడు వస్తుంది? ఓన్లీ 0 ఉన్నప్పుడు మాత్రమే ఫాల్స్ వస్తుంది. కాదని ఏ నంబర్ ఉన్నా మనకేమొస్తుంది? ట్రూ అనే వస్తుంది. ఇక్కడ మీరు 0 ఇచ్చినా లేదు 0.0 ఇచ్చినా మనకు ఓన్లీ అప్పుడు మాత్రమే ఫాల్స్ అని వస్తుంది. 0.1 అని ఇచ్చినా కూడా ట్రూ వస్తుంది. 0.1 అని ఇచ్చినా కూడా ట్రూ వస్తుంది. ఎగ్జాక్ట్ వాల్యూ 0 ఉంటే మాత్రం ఫాల్స్. ఇప్పుడు 0.0 అంటే ఏమన్నట్టు? ఎగ్జాక్ట్ 0 అన్నట్టు కదా. అప్పుడు మాత్రమే మనకు ఫాల్స్ అవుట్పుట్ లాగా వస్తుంది. ఇప్పుడు బూలియన్ అంటే ఏంటి? మనకు ఓన్లీ 2 వాల్యూస్ మాత్రమే ఉంటాయి, ఒకటి ట్రూ లేదా ఫాల్స్. మరి ఇట్లాంటి బూలియన్ని మనం స్ట్రింగ్లోకి, ఫ్లోట్లోకి, ఇంటీజర్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ ఏంటి? మనం బూలియన్ ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి కదా. స్టోర్ చేద్దాం. నేనేమని స్టోర్ చేస్తున్నా? ట్రూ అని స్టోర్ చేస్తున్నా. స్టోర్ చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అని పెడుతున్నా. అంటే ఏ అనే వేరియబుల్లో ఏ టైప్ అవుతుందో అది ప్రింట్ అవుతుంది. ఒకసారి చూడండి. ఇప్పుడు ఏ అనే వేరియబుల్ ఏ టైప్ ఉంది? బూలియన్ కదా. సో మనకు బూలియన్ వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేస్తా. కన్వర్ట్ చేసి దాన్ని బి అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా. ఒక్కసారి చూడండి. స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేయి, ఏలో ఉన్న దాన్ని మళ్ళీ వచ్చిన దాన్ని బి లోపల పెట్టు. ఇప్పుడు బి లోపల ఏ టైప్ ఉందో చెప్పు అని రాస్తున్నా. టైప్ ఆఫ్ బి అని రాసిన. ఇప్పుడు చూడండి ఏమొస్తుందో. ఏమొచ్చింది? బూలియన్. ఆ తర్వాత మనకు ట్రూ అనేది వచ్చింది, బట్ ఇది ఎలా వచ్చింది? స్ట్రింగ్ లాగా వచ్చింది. ఇప్పుడు ఈ బూలియన్ని నేను ఏం చేస్తా? ఇంటీజర్ లాగా కన్వర్ట్ చేస్తా. దానికేంటి? ట్రూ అంటే ఏంటి? ఇంటీజర్లో 1 అని అర్థం కదా. ఫాల్స్ అంటే ఏంటి? 0 అని అర్థం. అదే వస్తుంది. ట్రూ అంటే 1 అని వస్తుంది ఇంటీజర్కి మార్చినప్పుడు. లేదు నేను ఇక్కడ బూలియన్ ఏమని తీసుకుంటా? ఫాల్స్ అని తీసుకుంటా. దీని ఇంటీజర్లోకి మార్చితే ఏమొస్తుంది? 0 అని వస్తుంది. ఇప్పుడు అట్లనే ఫ్లోట్లోకి కన్వర్ట్ చేద్దాం. ఫాల్స్ అని ఉంది, అప్పుడు ఏం చేస్తుంది? ఫ్లోట్లోకి కన్వర్ట్ చేస్తే 0.0 అని వస్తుంది. ఇక్కడ ట్రూ అని ఉంటే ఏమని వస్తుంది? 1.0 అని వస్తుంది. క్లియర్? ఒక్కసారి చూడండి. ఇప్పుడు 1.0 అని వస్తుంది. ట్రూ అయితేనేమో 1.0, ఫాల్స్ అయితేనేమో 0.0. ఎప్పుడు? ఫ్లోట్లోకి కన్వర్ట్ చేసినప్పుడు. ట్రూ అయితేనేమో 1, ఫాల్స్ అయితేనేమో 0. ఎప్పుడు? ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసినప్పుడు. క్లియర్? బూలియన్ నుంచి స్ట్రింగ్లోకి, ఫ్లోట్లోకి, ఇంటీజర్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో. నేను చెప్పింది మీకు కొంచెమైనా హెల్ప్ అయిందని అనుకుంటున్నా. నిజంగా హెల్ప్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో డైలీ ప్రాక్టీస్ టెస్ట్ లింక్ ఉంటుంది, ఒక్కసారి అటెంప్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ. కలుద్దాం రేపు.